హైదరాబాద్ నుంచి రాగానే మేము కోడూరులో మా అమ్మ వాళ్ళ ఇంటికెళ్ళాము బ్రూనోని తీసుకురావడానికి. ఇక తెలిసిందే కదా! అమ్మ వాళ్ళ ఇంటికెళ్తే వెంటనే పంపరు. సో, అక్కడే 2 డేస్ ఉన్నాము. అలా ఈవినింగ్ బోర్ కొడుతుందని రెడ్ బుల్ పార్కొచ్చాము. బ్రూనోని కూడా తీసుకొని. బ్రూనోతో ఇలా పార్క్ తీసుకురావడం ఇదే ఫస్ట్ టైమ్. బ్రూనో కూడా చాలా బాగా ఎంజాయ్ చేశాడు. ఫుల్ ఎక్సైట్ అయిపోయి. అక్కడ బ్రూనోతో ఇలా స్లైడ్ చేపించాలి అనుకున్నాము. చేపిద్దామా వద్దా అని చాలా సేపు ఆలోచించిన తర్వాత ఒకసారి ట్రై చేద్దాంలే అనుకుని నందు ఒడిలో కూర్చోబెట్టుకొని ట్రై చేసింది. ఇంకో 2 సార్లు ట్రై చేసుంటే బాగుండేదేమో. ఫస్ట్ టైం కదా! బ్రూనో కొంచెం భయపడినట్టు అనిపించింది. సో, రిస్క్ ఎందుకని డ్రాప్ అయిపోయాము. తర్వాత మేము పార్క్ లో ఉన్న ఇలాంటి చిన్న చిన్న యాక్టివిటీస్ అన్ని చేస్తూ చాలా ఫన్ ఎంజాయ్ చేసాము. ఆ రోజు ఈవినింగ్ మొత్తం నవ్వుతూనే ఉన్నాము ఒకరినొకరు ఆట పట్టిస్తూ. నేనైతే మా ఫ్రెండ్స్ తో ఫ్యామిలీతో చాలా సార్లు వచ్చాను ఇలా రెడ్ బుల్ పార్క్ కి. బట్ వెంకీతో కలిసి రావడం అయితే ఇదే ఫస్ట్ టైం. చాలా బాగా ఎంజాయ్ చేసాము. చిన్న పిల్లల్లాగా మారిపోయి నాకైతే స్కూల్ డేసే గుర్తొచ్చాయి. నేనైతే ఎక్కువగా షూట్ చేయలేదు. బట్ తీసిన చిన్న చిన్న క్లిప్స్ అన్ని యాడ్ చేసి ఈ వీడియో అప్లోడ్ చేస్తున్నాను నా మెమరీ కోసం. ఇక్కడ నా ఫేవరెట్ పార్ట్ ఏంటంటే బ్రూనోతో కలిసి ఉయ్యలు ఊగడం. ఉయ్యలు ఊగడం అయితే బ్రూనో ఫస్ట్ టైం చేస్తున్నాడు. బట్ భయపడకుండా బాగా ఎంజాయ్ చేశాడు.